రైతు రుణమాఫీ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మరోపక్క రైతులకు పలు బ్యాంకులు లీగల్ నోటీస్ పంపుతున్నాయి. తాజాగా నిర్మల్లో ఒక రైతుకు ఒక లీగల్ నోటీస్ పంపింది. ఇప్పుడు ఆ రైతు వివరాలు చూద్దాం. ఇది నిర్మల్‌కి సంబంధించి పగడపల్లి నాగభూషణ్ అనే ఒక రైతుకు బ్యాంక్ పంపిన లీగల్ నోటీస్. దీంట్లో వివరాలు నాగభూషణ్ అనే రైతు 22/9/2020 సంవత్సరంలో 1,60,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. దానికి వడ్డీతో కలిపి రూ. 2,32,876 సమ్ చేంజ్ అయింది. సో దీనికి సంబంధించి 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని, వివరణ 15 రోజుల తర్వాత రూ. 2,72,000 చిల్లర, అంటే దాదాపు 15 రోజులకు 40,000 యాడ్ చేశారు. సంథింగ్ బ్యాంక్ లెక్కలు ఉంటాయి కదా, అవి ఇవి ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని కలిపి మళ్ళీ ఇంకొక 40,000 ఎక్స్ట్రా అదనపు భారం వేశారు. 15 రోజుల్లోపు చెల్లించకపోతే తనకు సంబంధించిన ఆస్తులు జప్తు చేయడానికైనా మీరు రెడీగా ఉండాలని చెప్పేసి బ్యాంక్ పంపిన నోటీస్ ఇది. ఇలాంటి నోటీసులు రాష్ట్రంలో చాలామందికి వస్తున్నాయి. చాలామంది రైతుల పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. అసలు రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మేము ఈ నోటీసులు పట్టుకొని తిరగాలా, లేకపోతే మా వ్యవసాయ పనులు చేసుకోవడమా? అసలు రైతులకు సంబంధించి చాలా ఆందోళన ఉన్నారు. రైతులకు ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి హామీ కానీ, ఎటువంటి ఓదార్పు కానీ, కనీసం మరి బ్యాంకర్స్ కూడా ప్రభుత్వం చెప్పట్లేదు, మేము ఆల్రెడీ హామీ ఇచ్చాం కదా, మీరు రైతుల జోలికి పోవద్దనే హామీ కూడా బ్యాంకులకు ప్రభుత్వం నుంచి రావట్లేదు. సో బ్యాంకులు కూడా చాలా సీరియస్గా రైతుల్ని ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. రుణమాఫీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు బ్యాంకులకు ఇవ్వకపోవడంతో బ్యాంకులు కూడా చేసేదేం లేక రైతుల మీద ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చాడు. చాలా హామీలతో పాటు రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అనేది చాలా ప్రధానమైన హామీ. ఈ హామీని బేస్ చేసుకునే వాళ్ళు అధికారంలోకి వచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ హామీని నమ్ముకుని చాలామంది రైతులు కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 7వ తారీఖు మీరు ఇప్పుడు రుణం తీసుకొని వాళ్ళంటే వెంటనే వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి 2 లక్షల రుణం తీసుకోండి, 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే ఏకకాలంలో రుణమాఫీ మొత్తం పూర్తి చేస్తామంటూ చాలా మంది రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. చాలా మంది చాలా సభల్లో కూడా జాతీయ నేతలు రాహుల్ గాంధీ కానీ, అటు ప్రియాంక గాంధీ కానీ, జాతీయ అధ్యక్షుడు ఖర్గే కానీ చాలా సభల్లో ఇదే విషయం పదే పదే ప్రస్తావించారు. రైతులకు చాలా బాగా కనెక్ట్ చేశారు ఈ అంశాన్ని. రైతులు కూడా చాలా కనెక్ట్ అయ్యి చాలా వరకు రైతులు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నారు. సరే, రుణాలు తీసుకొని వాళ్ళ వ్యవసాయ కార్యక్రమంలో అవి చేపట్టారు. సో ఇప్పుడు ఆ రుణమాఫీకి సంబంధించి ఎటువంటి హామీ లేదు. ప్లస్ రైతులు బ్యాంకుల దగ్గర నుంచి ఈరోజు ఈ తతంగం అంతా నడుస్తూనే ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ప్రతిపక్షాలు గట్టిగా రుణమాఫీ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వచ్చాయి. కావాలనే ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కాలయాపన చేస్తుంది, కావాలనే లేట్ చేస్తుంది, ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని రైతు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం చూస్తుందని ప్రతిపక్షాలు అప్పటి నుంచే చాలా వరకు వాళ్ళ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తున్నాం కదా, మాకు సమయం కావాలి అంటూ ప్రభుత్వం ఓ పక్కన చెప్పుకొస్తుంది. రైతు రుణమాఫీ పట్ల మంత్రులు రోజుకో ప్రకటన తప్ప స్పష్టమైన హామీ, బ్యాంకర్తో చర్చలు కానీ, మరి బ్యాంకుకు మేము రైతులకు మాట ఇచ్చాం, మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది, సో మీరు బ్యాంకర్స్ రైతుల జోలికి వెళ్ళొద్దని బ్యాంకర్స్కి చెప్పడం కూడా జరిగినట్టు మన దగ్గర అటువంటి బ్యాంకులకు సంబంధించి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి, ప్రభుత్వం సైడ్ నుంచి మనకు ఎలాంటి సమాచారం లేదు. సో బ్యాంకులు చేసేది ఏం లేక రైతుల మీద కూడా చాలా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఒక పక్క ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డికి రాజకీయాలు తప్ప రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదు, అసలు రైతులను పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి రుణమాఫీపై ఒక స్పష్టమైన వైఖరి చెప్పాలి. లేకపోతే రైతులు చాలా ఆందోళన ఉన్నారు. ఈ రుణమాఫీ ఎప్పుడు ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్నారు. లేకపోతే స్పష్టమైన హామీ లేకపోతే రైతుల పరిస్థితి చాలా ఘోరంగా రాను తయారయ్యేటట్టుంది. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి రైతు రుణమాఫీ మీద ప్రకటించి రైతుల ఆందోళన చెందకుండా రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.